తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఈ స్థాయికి వస్తుందని ఈ పార్టీ పైన ఇంత చర్చ ఉంటుందని ఒక ఆలోచన ఉన్నదా? 2001లో భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిందన్న. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే. ఒకటే రోజులో ఎవరు రారన్న. 2 ఎంపీ సీట్లకి వెళ్ళి ఇలా రెండోసారి అధికారాన్ని కంటిన్యూస్గా పొంది మూడోసారి గెలవడానికి ఉర్రూతలూగుతున్నటువంటి పార్టీ అన్న భారతీయ జనతా పార్టీ. దానికి అట్లా తక్కువ అంచనా వేస్తే ఎట్లా అన్న? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి బూత్లో ఉన్నాం, ప్రతి ఊర్లో ఉన్నాం, ప్రతి మనిషి గుండెలో ఉన్నాం. కానీ నా అబ్జర్వేషన్ ఇది 10-15 రోజుల నుంచి మొత్తం ఎంటైర్ కంట్రీ వైడ్ ఎలక్షన్ ప్రచారంలోకి వెళ్తున్న రేవంత్ రెడ్డి టర్న్ చేసిన ప్రచారాన్ని మొత్తాన్ని అనేది. ఇంతకుముందుకు 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ, అమిత్ షా ఏం మాట్లాడితే అది మళ్ళీ కౌంటర్ లేదు అక్కడ. ఈసారి రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి వాళ్ళు సమాధానం చెప్తున్నది. ఇప్పుడు లైలాన్ చూడాలంటే మజ్ను కళ్ళతో చూడాలి. బుచ్చన్నకు రేవంత్ రెడ్డి మీద ప్రేమ ఉంటే నేనేం చేస్తాను? ప్రపంచం అంతా మోడీ గారిని చూస్తుంది. ఈటీవీ, మీ టీవీ, ఏ టీవీ సర్వే తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి అవుతున్నాడు. దాంట్లో ఎవరైనా డౌట్ చెప్పిన సర్వే ఉంటే చెప్పు. ఇండియా ఓటరు చెప్తావో, జీటీవీ చెప్తావా, లేకపోతే ఇంకా నీకు నచ్చిన టీవీ ఏదని చెప్పు. ప్రపంచంలో ఎవరు సర్వే చేసి నరేంద్ర మోదీకి ఎన్ని సీట్లు వస్తాయో నాకు తెలియదు, నేను చెప్పలేను. ప్రపంచంలో ఎన్నికల ప్రచారాన్ని కొత్తగా అధికారంలో వచ్చినావు, కొత్త పెళ్లి కొడుకు, పైసలు బాగున్నాయి, పేపర్ వాళ్ళకి టీవీలకి బాగా నడుపుతున్నావు, రంగురంగుల బొమ్మలు వేసి రాసుకుంటున్నావు. ఈయన దేశమంతా పోయి ప్రచారం చేసిరేందన్న నాకు అర్థమే కానీ మాట. యూపీ పోతున్నాడు, ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు. సేమ్ చంద్రశేఖరరావు కూడా గిట్లే చేసిండన్న. ఆరిపోయే ముందు దీపం ఎక్కువ వెళ్తారు ఇస్తుంది అన్నట్టు మహారాష్ట్రలో పోయి మీటింగ్ పెట్టిండు, ఒడిస్సాలో పెట్టిండు, కర్ణాటకలో పెట్టిండు, దేశమంతా హోర్డింగులు పెట్టిండు. తెలంగాణలో డబ్బులు బాగా దోసుకొని పక్క రాష్ట్రాలకు పోయి షో ఆఫ్ చేస్తున్నారు వీళ్ళు. ఎగిరిపడితే ఏమవుతుందో చంద్రశేఖరరావుని చూస్తే రేవంత్ రెడ్డి గారికి అర్థం కావాలి. కాకపోతే కాలం సమాధానం చెప్తుంది. వెయిట్ అండ్ సీ. ఎందుకు కాలం అంటే అది కూడా మీ చేతిలో ఉందని అంటున్నారు. కాలం మా చేతిలో ఎందుకు ఉంటుందన్న? ప్రకృతి మా చేతిలో ఉండదు, రేవంత్ రెడ్డి భవిష్యత్తు. కాలం మా చేతిలో ఉండదు. రేవంత్ రెడ్డి గారి భవిష్యత్తు కోర్టులో, నాంపల్లి కోర్టులో ఉంది. కోర్టు జడ్జి గారు చెప్తారు, మాకేం సంబంధం అన్న. బీజేపీ నాయకులు ముగ్గురు అంటారు ఎలక్షన్ల తర్వాత ప్రభుత్వం ఉంటుందా ఉండదా, ఎలక్షన్ల తర్వాత అట్లా చెప్పలేదన్న. ఇబ్బందులు పడతారు అని చెప్పిండ్రు. ఓటుకు నోటు కేసులో ట్రయల్ అయ్యి శిక్ష పడితే ఇబ్బంది అవుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం అయి ఉంటుంది భవిష్యత్తు. అంటే తెచ్చే ఇబ్బందులా వాళ్ళకి అంతర్గతంగా అంటే కూడా చేసుకున్నోడికి చేసుకున్నంత అన్న. ఓటుకు నోటు మేము పంపించినామా అన్న? పైసలు మాయ ఏమన్నా? పంపించిరు ఎవరో తీసుకుపోయింది ఎవరో అంతా తెలుసు ప్రపంచానికి. మాకేం సంబంధం అన్న? మధ్యలో ట్రయల్ కోర్టు కేసులోనే ఉంది. కోర్టు ఏం చెప్తే కదా తినాలి, నువ్వైనా నేనైనా తినాలి. ఇంకేముందని అందులో కొత్తగా ఆలోచించుకోవాల్సిందే. బీజేపీకి ఎన్ని సీట్లు రావచ్చు? 17 సీట్లు వస్తాయి. అది కూడా ఎంఐఎం కూడా తెలంగాణలో 10. ఇప్పుడు నువ్వే చెప్పినావు కదా, మాధవిలత బాగా ప్రచారం చేస్తుంది. నేను హైప్ ఎందుకు ఇచ్చినా? ప్రచారం చేస్తుంది, ప్రజలు ఏమైనా స్వాగతిస్తారు. మేము హైప్ ఇచ్చడేంది? ఒక లీడర్కు ప్రజలు హైప్ ఇవ్వాలి కానీ టీవీ ఛానల్ ఇస్తే అవుతాయా హైప్? మీడియాలోను సోషల్ నాయకులు మాట్లాడడం, హైదరాబాద్ లోక్సభ దాని మీద ఒక దృష్టి అనేది ఉంది. ఇంతకుముందుకు ఎప్పుడు లేదు అంత ప్రచారం, ఈసారి చాలా ఎక్కువ వచ్చింది. ఒక మహిళ మాట్లాడగలుగుతుంది, తిరుగుతుంది, కాబట్టి ప్రజలు ఆలోచిస్తారు. ఏముంటుంది? మీకు ఎలక్షన్ల ముందు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చారా? నాకు ఇదే మాధవిలత కానీ మీరు కానీ ఇంకో 2-3 ఉన్నారు. మాటకు మాట, తర్వాత సమాధానం భావోద్వేగంతో కూడుకుంటే ప్రతిదిగా ఆశమాసి ఉంటుంది. ఒక క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్ ఎక్కడో ఆ గుండెకి పోతే అట్లా ఆన్సర్ ఉంటుంది. ట్రైనప్ చేస్తున్నారా ఎక్కడ? ఎవరు ట్రైనింగ్ ఇస్తారన్న? ఎవరు ఇస్తారు? ఎందుకు ఇస్తారు? ఎందుకు మీరు మాట్లాడుతూ అవసరం లేదన్నా, అవసరం లేదు. మేము జనంలోకి వెళ్ళి వచ్చినా జనం సమస్యను ప్రతిబింబించేలా చెప్తున్నాం. మా గుండె సప్పుడు జనం గుండె సప్పుడు అన్న. పేదోని గుండె సప్పుడు మాది, పైసలు ఉన్న వాళ్ళ గుండె సప్పుడు కాదు. పైసలు ఉన్న వాళ్ళంటే రాసి పూసి నేర్చుకొని రావాలి. బంగారు పనులోడు కూడా పెడితే పాస్ పనులోడు ఖర్చు పెట్టిండని సామెత చెప్తాడు. ఎవరో నీకు తెలుసు. ఎవరిదో సొమ్ము ఎవడో దోసుకొని బాగా సంపాదించుకుంటే వాళ్ళకి రాసి ఇచ్చేటోళ్ళు కావాలి. మా సెంటర్లకు ఎందుకన్నా? మా సెంటర్లకు రాసి ఇచ్చేటోడు ఎందుకు? మేము చెప్తేనే 4 రాసుకుంటారన్న. అది మాకు అలవాటు. టీచర్గా, వకీల్గా అట్లా అలవాటు అయింది, అయిపోయింది అంతే. ఈ మధ్య వకీల్ సామాన్ పెడుతున్న రెడ్డింగులు పేపర్ల మీద జనం కార్యకర్తలకు ఇష్టమై, పేపర్లకు ఇష్టమై పెడితే మనం ఏం చేస్తామన్నా? మా దగ్గర పైసలు లేవు, మేమేం పైసలు ఇచ్చి రాపించుకునే పరిస్థితిలో లేము. ఎవరో మీడియా మిత్రులు ప్రేమ కొద్ది పెడితే దాన్ని ఎందుకు తప్పట్టాలి? మీరు నియోజకవర్గం మొత్తం తిరిగి వచ్చారు? రౌండ్ అయిపోయిందా? ఎప్పుడో జనవరిలో మొదలుపెట్టింది, నేను ఫిబ్రవరిలో తిరిగేసి మొత్తం. అంటే ఇప్పుడు 3-4 సార్లు తిరగటం, 2వ తిరుగుతున్నాం నియోజకవర్గం అంతా. అంతా అంటే అన్న ప్రతి ఊరికి పోగలుగుతాం అన్న. లేవు, వందల హెడ్ క్వార్టర్లు, మున్సిపాలిటీలు చాలు అవన్నీ తిరిగి వచ్చినాం. సోషల్ మీడియాలో ఎట్లా వచ్చింది కాబట్టి అవి
వెళ్ళిపోతాయి. ప్రతిరోజు మన యాక్టివిటీ పోస్ట్ అవుతుంటుంది కదా. ఇప్పుడు ఏ ఊర్లో ఉన్నాడు రఘునందన్ అనేది మా కార్యకర్తలు చెప్తారు. మీరు ట్రెండ్ అయ్యారు దాంట్లో, ఇటు కొట్టంగానే రఘునాథ్ కొట్టంగానే మీరు ఆ యూట్యూబ్లో దాంట్లో అన్నిట్లో వచ్చేస్తున్నారు. మీలాంటి అందరు అభిమానం, మీలాంటి పెద్దల అభిమానం. పెద్దగా మీ తెలివితేటలు అవన్నీ. ఈసారి పోటీ ఎవరెవరి మధ్య ఉండొచ్చు తెలంగాణలో? తెలంగాణలో బీఆర్ఎస్ లేదని ఎన్నిసార్లు చెప్పాలి బుచ్చన్న నీకు? తెలంగాణలో బీఆర్ఎస్ బిగ్ జీరో. మర్చిపో బీఆర్ఎస్ గురించి. ఇంకా పోటీ ఏం పాడైందన్న? ఎన్నికలు ఏకపక్షం పోతాయి. ఏదో రేవంత్ రెడ్డి కాలు చేతులు కొట్టుకొని ఇట్లా ఈ మాత్రం మీడియాలో కనబడుతుంది కాబట్టి కనబడుతున్నాడు. కొట్టని ఎందుకు తొందరపడాలి? ఒక ముఖ్యమంత్రిని చాలా అనామతగా నేనేం తప్పు మాట్లాడలేవారిని, బూతులు మాట్లాడలేదు. మామూలుగా బూతులు లేవు దాంట్లో, కానీ చాలా తగ్గించి. నేను తగ్గించలేదు. నేనేమన్నా వారు అఫిడవిట్ నేను చదవలేదు, వారేం చదివారో నేను చూడలేదు. కానీ గాడిద గుడ్డు పెట్టదన్నా ఆ రాసిస్టోని కరెక్ట్ రాసిరు అని చెప్పమంటున్నాను. అట్లా బీసీల రిజర్వేషన్లు మేము తగ్గించలేదన్నా అని చెప్పినాం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తగ్గించడానికి భారత రాజ్యాంగంలో అవకాశం లేదు అని చెప్పిన. ఉన్నట్టు మాట్లాడితే ఊరందరికి శత్రువు అని చెప్పిన. బీసీల దాంట్లోకి రిజర్వేషన్లు ఎత్తుకుపోయి ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ అని చెప్పిన. భారత రాజ్యాంగాన్ని మొట్టమొదటిసారిగా సవరించింది జవహర్లాల్ నెహ్రూ గారు. ఈ దేశంలో 126 సార్లు ఇప్పటికి భారత రాజ్యాంగం సవరించబడితే మోర్ దెన్ 100 టైమ్స్ ఆ భారత రాజ్యాంగాన్ని సవరించింది కాంగ్రెస్. లేని పదాలను తీసుకొచ్చి రిజర్వేషన్లు ఉండవన్నారు ఆయన. బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉండవు, బీజేపీ వస్తే ఎత్తేస్తుంది అని పదే 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 అంటున్నారు. అంతకుమించి ఆయన దగ్గర ఏముంది? నేను 4,000 పింఛన్ ఇవ్వలేదు, తప్పు చేసినా అని చెప్పలేడు. 2,500 ఇవ్వలేనని చెప్పలేడు. ఆయన ఇత్తా అన్నది ఏమి ఇవ్వలేదు కాబట్టి కొత్త ముచ్చట ఎత్తుకొని ఊరంతా తిరుగుతున్నాడు. అంతే. కొత్త జీతగాడు పొద్దురగాడని ఏదో చేస్తూ ఉన్నాడు. ఆయనే వస్తాడు భూమి మీదకి, తొందర ఎందుకు? ఈ ఎన్నికల్లో ఏ అంశాలు ప్రజలను ప్రభావితం చేయవచ్చు, లేదా ప్రజలు వారి పార్టీలను ప్రభావితం చేయవచ్చు? ప్రజలు ఒకటే ఆలోచిస్తూ ఉన్నారు. ఈ ఎన్నికలు సర్పంచ్ కోసమో ఎమ్మెల్యే కోసమో వార్డు మెంబర్ కోసమో కాదు. ఈ ఎన్నికలు భారతదేశం బాగుండాలని 11వ స్థానంకి వెళ్ళి 5వ స్థానానికి భారత ఎకానమీని తెచ్చిన నరేంద్ర మోడీ గారిని మళ్ళొకసారి ప్రధానమంత్రిని చేస్తే 3వ స్టేజ్కి ఆ ఎకానమీని తీసుకొస్తానని వారు మాటిస్తారు. కాబట్టి ఈ దేశం ప్రశాంతంగా ఉంది కాబట్టి, ఈ ప్రశాంతతని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి, ఈ ప్రశాంతతనిచ్చిన మహానాయకుడు నరేంద్ర మోడీ గారిని మళ్ళోసారి గెలిపించాలనుకుంటున్నారు. అప్పుడెప్పుడు ఆనాడు నరేంద్రుడు కలగని నా దేశం విశ్వగురువు కావాలనుకుంటే ఈరోజు అక్షరాల ఈ దేశాన్ని విశ్వగురు చేసేందుకు పనిచేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అందుకని ప్రజలు ఆయన వెనకాల ఉన్నారు. వికసిత్ భారత్ అంటే భారతదేశం ప్రపంచ దేశాలకి మార్గదర్శనం చేయాలి, వికసించాలి. కరోనా వస్తే వీళ్ళ దగ్గర సబ్బులు లేవు, మాస్కులు లేవు, శానిటైజర్ లేవు, ఆక్సిజన్ సిలిండర్ లేవు. చైనాలో రోడ్ల మీద కుప్పలు తెప్పలు పడ్డట్టు పడి చచ్చిపోతారని చాలామంది ఆలోచిస్తుంటే కాదు మేము నిలబడమే కాదు ప్రపంచానికి టీకాలు ఇస్తామని 100 దేశాలకు నిలబడి టీకాలు ఇచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. భారతదేశంలో శానిటైజర్లు, చేతులు కడుక్కోవడం రాదు, శుభ్రత లేదని ఎగతాళి చేసినటువంటి దేశాలకి మన దేశంలోనే మనమే కరోనా తట్టుకున్నాం, నిలబడ్డం. అమ్మ పోపు డబ్బాలో ఉన్న అల్లం నిలబెట్టింది నిన్ను, పసుపు నిలబెట్టింది, నీ బాడీలో ఉన్న రెసిస్టెన్స్ నిన్ను నిలబెట్టింది. దానికి తోడు మన సైంటిస్టులు అందరికంటే వేగంగా తయారు చేసినటువంటి వ్యాక్సిన్ నిన్ను నిలబెట్టింది. ఈ దేశానికి సరిపోయిన వ్యాక్సిన్లు కాదు, ప్రపంచంలో ఇంకో 100 దేశాలకు వ్యాక్సిన్లు ఇచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ. ఈసారి మీ నియోజకవర్గంలో మీ బలమా, ఇతరుల బలహీనతన, ఏవి ఎక్కువ ఓట్లు తీసుకొస్తాం అనుకుంటున్నారు? నరేంద్ర మోడీ గారి బలం, పార్టీ బలం. అంటే మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్గా ఉన్నాను కాబట్టి భారతీయ జనతా పార్టీని క్యాండిడేట్గానే చెప్తున్నాను, నేను వేరే మాటలు చెప్తలేను. నన్ను నేను తగ్గించుకోవడం ఏమి? ఈసారి కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి ఎట్లా లేదైనా సరే రాష్ట్రంలో ఉన్నది, ముఖ్యమంత్రి ఏమైనా చేస్తారు అనే ఒక భావన కూడా ఉంటుంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఉన్నారు, నిర్మాణం ఉన్నది బాగా. ఆ బీఆర్ఎస్కి వెళ్ళి చాలామంది దాంట్లో జాయిన్ అవుతున్నారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి బలాన్ని ఇస్తాయి, ఓటర్ను పోలింగ్ బూత్కు తీసుకొని వెళ్తాయి అనేది. ఒకటి మాత్రం నిజం, రాష్ట్రం ఏంది, కేంద్రం ఏంది, గ్రామ పంచాయతీ ఏంది అనే విషయంలో ప్రజలకు చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ ఉంది. ఇప్పుడు చెయ్యి కోటేయలేదనుకో అన్న, ఉదాహరణకి 17 సీట్లు బీజేపీ గెలిచిందనుకో, రేపు రేవంత్ రెడ్డి దిగిపోతాడా? ఆయన ముఖ్యమంత్రి పదవికి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఆయనను ప్రజలు ముఖ్యమంత్రిగా అనుకున్నారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటారు. 5 ఏళ్ళు ఉంటాడు. ఆయన ఏమైనా తలతిక్క పనులు చేసుకుంటే దానికి ఎవడేం చేస్తాడు? లేకపోతే ఆయన పక్కన ఉన్న బట్టి ఆయన కుర్చీ ఎత్తుకపోతే నేనేం చేస్తా? లేకపోతే ఆయన ఇటు పక్కన ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ కుర్చీ నువ్వుకెత్తే నేనేం చేస్తా? నీ పార్టీ నువ్వు కాపాడుకో, నీ పని నువ్వు చేసుకో. ఇక్కడ వారు ఏమంటున్నారు? నేను గేట్లు తీసినా అంటున్నాడు. 2 ప్రమాదాలు ఉంటాయి బుచ్చన్న. గేట్లు తీస్తే అటుకెళ్ళి ఇటు ఎంతమంది వస్తారో నాకు తెలియదు, కానీ ఇటుకెళ్ళి కూడా అటు పోయేటోళ్ళు ఉంటారు కదా. దాని పట్ల జాగ్రత్తగా ఉండరు అని చెప్తున్నా. నేనేం తప్పు చేస్తలేను, వాడిని తక్కువ చేసి చెప్తలేను. ఎట్లా 4 నెలల పరిపాలన ఎట్లా ఉంది? ఓపెన్గా మధ్య అడుగులు తడబడుతున్నాయి. ఆయన ముఖ్యమంత్రినా పిసిసి ప్రెసిడెంట్ అనే దాని మధ్యలో ఉన్న తేడా అయిందని అర్థం చేసుకుంటలేడు. స్టిల్ హీ హ్యాస్ టు అండర్స్టాండ్, నేను ముఖ్యమంత్రిని, నేను ఈ రాష్ట్రానికి పని చేయాలి, నాకు ఈ చిన్న వయసులో పదవి వచ్చింది, దీన్ని కాపాడుకోవాలనే ఆలోచన వరకు ఉండాలి.
లేదు, అది కనపెడతలేదు. నాకు కనబడతలేదు. మేబీ నేను మజ్ను కళ్ళతో చూస్తున్నా కాబట్టి ఆయన లైలా అలా కనబడతలేడేమో బహుశా. అంటే ఈసారి బీజేపీకి ఉత్తర తెలంగాణలో కొంత ఆదిలాబాద్లో ఊహించలేదు నార్త్ తెలంగాణ ఎమ్మెల్యేలు అన్నీ వస్తాయని. సౌత్ నార్త్లో ఎక్కువ లోక్సభ ఎక్కడ రావచ్చు? ఇప్పుడు మేము కొంతమంది అడిగినట్టు సౌత్ నార్త్ అని విభజించలేం, కానీ తెలంగాణలో మాకు ఎక్కువ వస్తాయని అయితే నేను చెప్తున్నా. 17 వస్తాయనే విశ్వాసం కూడా నాకు ఉంది. అది ఆశ అనుకుంటావో అత్యాశ అనుకుంటావో నాకు తెలియదన్న, అన్ని సీట్లు మాయే అనుకుంటున్నాం. ఒకవేళ మీరు అనుకున్నట్లు ఎన్నో ఆ నెంబర్ ఏదో ఒక నెంబరు మీ నియోజకవర్గ ప్రజలకు మీరు గెలిచిన తర్వాత లోక్సభకి వెళ్తే కనుక ఇది ఫస్ట్ ఈ అటెంప్ట్ నేను చేయబోతున్నాను చేస్తున్న ఒక అస్యూరెన్స్. ఇప్పుడన్నా పటాన్చెరుకి మెట్రో కావాలి, సంగారెడ్డికి మెట్రో కావాలి ఒకటి. 2 పటాన్చెరు నుంచి రైలు అట్లా అక్కనపేట మీదకి వెళ్ళి నిజామాబాద్ దాకా పోవాలి. అది సర్వే కూడా పూర్తయింది, మా ప్రభుత్వంలోనే అయిపోతుంది. చాలా విషయాల లోపల నాకు ఈ జిల్లా మీద ఈ నియోజకవర్గం మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, ఏ ప్రాంతానికి ఏం అవసరం అనే విషయంలో పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని. దానికి ఖచ్చితంగా ఆ బ్లూ ప్రింట్ ప్రకారమే పనిచేస్తాను. రైల్వేలు పెంచుతాం, నేషనల్ హైవేస్ పెంచుతాం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం నుంచి వచ్చే పైసలు ఏడుపాయలకు తీసుకొస్తాం, కూడవెల్లికి తెస్తాం, చేస్తాం తప్పకుండా. సామాజిక సమీకరణ ఏమన్నా పనిచేయవచ్చా మెదక్లో? ఐ డోంట్ థింక్ సో. ఈ కులం అయితే గెలుస్తారు, ఆ కులం అయితే ఓడిపోతారని ఏమి ఉండదు. ప్రజలకు కులాల కంటే ఎక్కువ వ్యక్తుల వ్యక్తిత్వం నచ్చుతుంది. 1, 2, 3 3 పార్టీల అభ్యర్థులు పక్కన పెట్టుకొని చూసుకుంటే జనం బేరీజ్ వేసుకోరా. ఎవరు వ్యాపారం చేస్తారు, ఎవరు భూములు కొనుక్కుంటారు, ఎవరు భూములు అమ్ముతారు, ఎవరు సర్పంచ్ స్థాయి వాళ్ళు, ఎవరు ప్రజల కోసం గొంతిప్పుతారు అనేది ప్రజలకు కనబడతలేదా అన్న? మీకు అవకాశం లేదు కాబట్టి మీరు సంపాదించలేదు. చిత్రం చూస్తే కాలు స్పష్టంగా కనబడుతుంది. బ్లాక్ అండ్ వైట్ పేపర్ లాగా ఉన్నాం, కుల్లా కనబడుతున్నాం. రేపు మీరు 21 నుంచి వాళ్ళు 2001 నుంచి చూస్తున్నారు నన్ను పుచ్చన్న. ఇలా కొత్తగా నన్ను చూసేది ఏం లేదు. జై తెలంగాణ అన్నట్టు నుంచి మొదలుకుంటే జై భారత్ దాకా రఘునందన్ ఏందో మా మెదక్ జిల్లా ప్రజలకి ఇట్ ఈస్ అన్ ఓపెన్ బుక్. ఈసారి ఒకవేళ మీరు చాలా ధీమాతో ఉన్నారు, 17 అంటున్నారు, సరే ఎన్నో చూద్దాం. కానీ మెజార్టీ మీకు మీ నియోజకవర్గంలో లక్షల్లో వస్తుందండి.